చెప్పిన సార్ అదే టాపిక్ నేను ఎక్కడో చెప్తాను సార్ మా నేరం ఎక్కడ ఉత్పన్నమని చెప్తున్నారు. నేరం నాకు జవాబు చెప్పండి సార్. ఒప్పండి వెళ్ళిపోతాం, మేము అక్కడ పోతాం. మేము ఇంత మంది ఇస్తామని చెప్పి టైం తీసుకుంటే శాంతి భద్రత ముఖ్యమంత్రి శాంతి భద్రత పరిరక్షించే ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తున్నదో ఇవాళ రైతాంగం నీళ్లు కావాలని చెప్పంటే ఇలా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులై రక్తం జిల్లిస్తారు సార్. ఒక ముఖ్యమంత్రి గారు మీరు రక్షణ పట్టాధికారి సార్, మీ కష్టం చెప్పుకుంటూ వస్తాం సార్. మీరైతే నేను ఎత్తులు చూస్తా అని చెప్పారంటే సార్, ఇవాళ మీరు ఒక రక్షణ పట్టాధికారి సీఐ గారు సార్, మీకు మా కష్టం చెప్పుకున్నట్టు వచ్చింది సార్. మీరే మాకేది అవుతుందో నేను ఎత్తులు చూస్తా అని చెప్పంటే ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తుందో స్వయంగా ఏది ఇస్తుందో ప్రతిపక్ష పార్టీ నాయకులు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళ నెత్తులు తలితే పొలాలు వండుతాయట. ఏం సార్ మనుషులు ఎత్తులు తలితే పొలాలు వండుతాయి సార్? ఇదే ప్రభుత్వ పాలన శాంతియుత పరిరక్షణ ఇదేనా సార్ చెప్పండి. మేము అడిగాను సార్, కండపల్లి పంపాల్సి నీరు ఎత్తిపోయామని చెప్పాను. దాని ముఖ్యమంత్రి గారు ఏదైతుందో భిన్న స్వరంతో ఏదైతుందో ఇలా మనుషులు రక్తం తాగే పిశాచిలాగా చెప్పంటున్నా, మనుషులు రక్తం తాగే పిశాచిలాగా చెప్పంటున్నా. జలిగలు పట్టి పీడిస్తాయి సార్, జలిగలు పట్టి పీడిస్తాయి చెప్పంటున్నా. జలిగలాగైతే మా రక్తం పీడిస్తారు సార్. మేమేదైతుందో ముఖ్యమంత్రి గారు ఏదైతుందో రేవంత్ గారు స్వయంగా వారి చేతిలో వ్యాఖ్యలు ఏదైతుందో దురదృష్టం. రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగించే విధంగా రాష్ట్రంలో శాంతి